తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బంద్ పిలుపుతో చాలా షూటింగ్స్ సెట్స్ పైనే ఉండిపోయాయి. వేతనాల పెంపు డిమాండ్ పై డి అంటే డి అంటున్నారు. గిల్డ్ వర్సెస్ యూనియన్స్ మధ్య వేతనాల పెంపు అంశం తారస్థాయికి చేరింది. షూటింగ్స్ లేక వేల మంది కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తమకు 30% వేతన పెంపు కావాలంటూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. మొత్తం 24 క్రాఫ్ట్లకు చెందిన వారు 28,000 మంది కార్మికులు బంద్ పాటిస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఫిల్మ్ ఛాంబర్కు కార్మికుల మండలి నోటీసులు ఇచ్చింది. తమకు వేతనాలు పెంచే వరకు నిరసన చేస్తామని ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెనక్కి తగ్గటం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 28,000 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా తెలుగు ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారు ఉన్నారు. ఈ 28,000 మందిలో 4,000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఇస్తున్న వేతనాలకు 30% అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు 2,000 నుంచి 5,000 వరకు, మిగిలిన కార్మికులకు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. వీటికి అదనంగా 30% అంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని నిర్మాతలు భయపడుతున్నారు. తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమల్లో వీరికి చెల్లిస్తున్న దానికన్నా ఇక్కడ ఎక్కువ ఇస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. కనీసం 1,000 నుంచి 2,000 రూపాయల వ్యత్యాసం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో వీరి డిమాండ్లు ఆచరణ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు సాధారణ కార్మికులకు వచ్చే జీతం కన్నా చిత్ర పరిశ్రమలో ఎక్కువే వస్తుందని కూడా అంటున్నారు. అలాంటప్పుడు వీరి డిమాండ్లు అర్థరహితమని నిర్మాతలు వాదిస్తున్నారు. ఫ్రేమ్ లో మీకు మనోడు విజువల్ తీసుకున్నారు. ఏటా 10% పెంచుతామన్న హామీ ఏమైందని ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్లకంటే ఎక్కువ ఏ కార్మికుడికి ఇస్తున్నారు? చర్చలకు పిలవకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? వేతనాలు పెంచమని అడిగినప్పుడే స్కిల్ గుర్తొచ్చిందా అని ప్రొడ్యూసర్లను ప్రశ్నిస్తున్నారు. వేతనాల వివాదంపై లేబర్ కమిషనర్ ను కలవాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు నిర్ణయించారు. సినిమా ఇండస్ట్రీ తరపున ప్రొడ్యూసర్లందరూ చిరంజీవిని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామన్నారు కళ్యాణ్. ఉన్న బలంగా షూటింగ్స్ మానేయటం బాధాకరమని చిరంజీవి చెప్పినట్లు నిర్మాత కళ్యాణ్ తెలిపారు. నిర్మాతల వర్షన్ విన్నామని వేరే వాళ్ల వర్షన్ కూడా వినాలని చిరంజీవి చెప్పారన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. చిన్న ప్రొడ్యూసర్లందరూ తమని బతకనివ్వటం లేదని, చిన్న ప్రొడ్యూసర్లతో మాట్లాడడానికి వెళ్తున్నామని కళ్యాణ్ తెలిపారు. రేపు సాయంత్రం వరకు పాజిటివ్ నిర్ణయం చెప్తామన్నారు. బాగుండదు. సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూసర్లందరూ చిరంజీవి గారిని కలిసి సమస్య చెప్పుకోవటానికి, ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇది అనేది చెప్పుకోవటానికి మేము ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత
వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూసర్లు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. చిరంజీవితో అయితే గిల్ నిర్మాతల భేటీ ముగిసిందని చెప్పాలి. చిన్న కార్మికుల వేతనంపై వ్యవహారంపై చర్చించారు. అయితే సమావేశంలో అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, శ్రీ కళ్యాణ్ అయితే వాళ్ళు వచ్చి చిరంజీవిని కలిశారు. అయితే తమకు వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ తరపున అన్ని యూనియన్ నాయకుల తరపున అయితే వాళ్ళు వచ్చి మాట్లాడినారు. అయితే చిరంజీవి అయితే సినిమా ఇండస్ట్రీ తరపున ప్రొడ్యూసర్ అందరూ చిరంజీవిని కలిసి సమస్య చెప్పుకోవడానికి వచ్చామని, చిరంజీవి సడన్ గా మూవీ షూటింగ్స్ మానేయడం బాధాకరం అని చెప్పి చిరంజీవి అన్నట్టు కూడా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అయితే శ్రీ కళ్యాణ్ ప్రెస్ తో మాట్లాడుతూ అయితే ఇది విడుదల చేశారు. మీ వర్షన్ నేను విన్నాను, వేరే వాళ్ళ వర్షన్ కూడా నేను వినాలి అని అయితే చిరంజీవి తెలిపారు. అంటే 2 సార్ల వర్షన్ విన్న తర్వాత దీనిపైన అసలు ఏం నిర్ణయం తీసుకోవాలనేది అయితే చెప్తా అన్నారు. అంటే సినిమా షూటింగ్స్ ఆపాలా, కొనసాగిద్దామా, వేతనాలు పెంచుతామా లేదన్న పైన మాత్రం చిరంజీవి 2 రోజులు అయితే గడువు కోరారు. ఈ 2-3 రోజుల్లో కొలిక్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేయాలి, మీరే దీని మాత్రం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకొని సమస్యని పరిష్కారం చేసుకోవాలి, నా వారికి మళ్ళీ రాకూడదు అన్నట్టు కూడా చెప్పినట్టు అయితే శ్రీ కళ్యాణ్ చెప్పినారు. అయితే లేకపోతే ఒకవేళ ఇది 2-3 రోజులలో ఇది కొలిక్కి రాకపోతే ఏం చేయాలనేది 2 రోజుల తర్వాత చిరంజీవి ఫిలిం ఇండస్ట్రీకి అయితే చెప్తా అన్నట్టు కూడా తెలిసింది. చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని బతకటివ్వడం లేదు, చిరంజీవితో మాట్లాడి చిన్న ప్రొడ్యూసర్ తో మాట్లాడడానికి వెళ్తున్నట్టు అన్నట్టు కూడా శ్రీ కళ్యాణ్ అయితే ఒక హాట్ కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. రేపు సాయంత్రం వరకైతే పాజిటివ్ నిర్ణయంతో వస్తాము అని చెప్పి శ్రీ కళ్యాణ్ అంటున్నారు. దాంతో పాటు చూస్తే అయితే రేపు చిన్న ప్రొడ్యూసర్స్ ని కూడా కలిసి ఈ 30% వేతనాలపై ఏంటనేది చెప్పి వాళ్ళతో కూడా చిన్న సమావేశము నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకవేళ 30,000 వేతనం పెంచితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇది పెంచాల్సి వస్తుంది కాబట్టి దీనిపైన అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిందనే చెప్పాలి. అయితే టెక్నీషియన్స్ ని కూడా చూస్తే అయితే ప్రొడ్యూసర్లు అయితే ఇప్పటి వరకు అయితే ఒక వేల వారికి అయితే అప్లికేషన్స్ అయితే ఫిల్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ కొత్త టెక్నీషియన్స్ ని తీసుకుంటే మరి పాత టెక్నీషియన్స్ ని ఫిలిం ఇండస్ట్రీలో ఉంచుతారా లేదా అనేపై కూడా కొంచెం మనకు చర్చ జరుగుతుంది. కాకపోతే పాత టెక్నీషియన్స్ ని ఉంచుతూ కూడా కొత్త టెక్నీషియన్స్ కి కొంచెము తక్కువ వేతనం ఇస్తూ కూడా వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారనే దాంట్లో అయితే ఇంకొక చర్చ జరుగుతుందని చెప్పాలి. అయితే చూడాలి. నిన్న నుంచి చూస్తే అయితే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఇది ఒక హాట్ టాపిక్ గా మారినప్పటికీ కూడా ఈరోజు చిరంజీవి దగ్గరికి వస్తేనే అంటే ఇండస్ట్రీలో ఏం జరిగినా కానీ ఒక మధ్యవర్తిగా ఆయన ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఏ సమస్యనో కొలిక్కి వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా నిర్మాతలు అయితే చిరంజీవి దగ్గరికి వచ్చినారు కార్మికుల వేదనతో అయితే చూడాలి మరి 2 days తర్వాత చిరంజీవి ఏం చెప్తారన్న పైన అయితే ఆసక్తిగా ఉంది. అయితే శ్రీ కళ్యాణ్ అన్నట్టు కూడా రేపటి వారికి వాళ్ళు పాజిటివ్ పైన వస్తారా లేదంటే మరొకసారి ఇది చిరంజీవి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొలిక్కి వస్తారా అనే దానిపైన అయితే ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగానే మారిందనే చెప్పాలి. సుధా. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ. సరోగసి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారా? సృష్టి టెస్ట్